This is most powerful interview. MP చామల కుమార్ రెడ్డిని కలవాలంటే ఈ పేరే వినిపిస్తుంది. జనగాం కాంగ్రెస్ వాళ్లకు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కి బైపాస్ గా ఉండేది ఈ పేరే. మోస్ట్ పవర్ఫుల్ స్టూడెంట్ లీడర్, స్టైలిష్ లీడర్ ఇన్ జనగాం డిస్ట్రిక్ట్. He is none other than Abhi Gaud. కార్లో తిరుగుతున్నారు, ఇంతమంది మెయింటైన్ చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకుడికి ఇన్ని డబ్బులు ఎక్కడివి? నా దగ్గర కోట్లు నేను లక్షలు పెడుతున్నా నేను చెప్తలేను. అభి గౌడ్ లేదు స్కూల్స్ ని కాలేజ్ ని బెదిరించి డబ్బులు సంపాదించి ఇట్లా చేస్తున్నాడు. అఫ్ కోర్స్ దినం వదిలి పెట్టిపోయలేదు. ఎక్కడికైనా ఉండి నా సొంత డబ్బులు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని నా రూలింగ్ గవర్నమెంట్ లో స్కూల్ ని సీజ్ చేపిస్తున్నాను. దాని వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? అది మన జీవితాలను నిలబెట్టే వ్యవస్థ విద్యా వ్యవస్థ. అలాంటి విద్యా వ్యవస్థను అడ్డు పెట్టుకుని నిలువు దోపిడీ చేస్తుంది వైష్ణవి హై స్కూల్ పేరు మీద శ్రీ చైతన్య. జనగాంలో ఇంకా ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ సక్రమంగా నడిపిస్తున్నారా? నువ్వు శాన్ మేరియా, సెయింట్ మేరీస్, సెయింట్ పాల్, సెయింట్ ఆన్స్, ఆర్యభట్ట ఈ స్కూల్స్ ఉన్నాయి. నువ్వు మున్సిపాలిటీకి పో, ఫైర్ సేఫ్టీ ఆఫీస్కి పో, డిఓ ఆఫీస్కి పో. వీళ్ళు దొంగతనంగా లంచాలు తీసుకున్న అధికారులు ఎవరో కూడా. ఎందుకంటే అంతకుముందున్న అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులో పనిచేశారు. వాళ్ళ దగ్గర తీసుకున్న లంచాలకు, వాళ్ళ దగ్గర తీసుకున్న పదవులకు భయపడి వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు. ఆ కేటీఆర్ చెప్పిందో, కేసీఆర్ చెప్పిందో. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ కేటీఆర్ కథ నడిపిస్తున్నారంటారా? మీ యొక్క రాజకీయ గురువు ఎవరు? వెంకట్ బల్మూర్ గారు, ఎన్ఎస్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళే నాకు పూర్తిగా గురువులైనా, దేవుళ్ళైనా, దైవమైనా నేను కొలిచే ప్రతి అన్నిటికీ వీళ్ళే మూలం. చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బల్మూర్ వెంకట్, మీ చాయిస్ ఏంటి? నాకు అంటే ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తిగా వెంకటన్న, భువనగిరి పార్లమెంట్ వ్యక్తి కిరణ్. రేవంత్ రెడ్డి వర్సెస్ బల్మూర్ వెంకట్. బల్మూర్ వెంకట్. రేవంత్ రెడ్డి వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి గారు. కేసీఆర్ వర్సెస్ కేటీఆర్. ఎవరు కాదు, తెలంగాణ రాష్ట్రానికి పడ్డ చీడపురుగు. తెలంగాణ సాధించిన వ్యక్తి కదా తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ సాధించింది ఎవరు సాధించారు? 1200 మంది విద్యార్థులు, యువకులు బలిదానం చేసుకుంటే తెలంగాణ ఇచ్చింది. ఆయన లేకుండా అసలు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఈరోజు మీ పీసీసీ ఉండేదా? మీకు తెలంగాణ సపరేట్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడా? మేము లేకపోతేనే అసలు కేసీఆర్ ఎవరికైనా దేశానికి తెలుసుకోడా, రాష్ట్రానికి తెలుసుకోడా? అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలంగాణ లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటోడా? అసలు ఆ స్థాయికి వచ్చాడా? మీ వల్ల కాంగ్రెస్కి ఏం లాభం? ఇప్పుడు 5,000-10,000 మంది ఓట్ బ్యాంకులు ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చగలుగుతాం. 10,000 ఓటు బ్యాంక్ ఉంది, ప్రభావితం చేయగలను అని చెప్పారు. పాలకుర్తితో మినహా ఇస్తే జనగాంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, శ్రీశంకర్లో ఓడిపోయింది. మరి ఏమైంది మీ ఓట్ బ్యాంక్? అక్కడ నాయకులు కూడా రిసీవ్ చేసుకునేంత ఉండాలి కదా అందరినీ. అంటే ఇందిరా గారు అట్లా రిసీవ్ చేసుకోలేదా? ఇక మేబీ పబ్లిక్ అట్లా ఫీల్ అయి ఉండొచ్చు. ఇందిరా మేడం గారు కష్టపడ్డారు, పార్టీ కోసం ఆర్నిషలు కృషి చేశారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో అభి గౌడ్ని కౌన్సిలర్ చూడొచ్చా మేము? దాంట్లో వెనక్కి పోయే ప్రసక్తి లేదు. జనగాంలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయా? ఉన్నాయి. సరే, వాళ్ళకైతే వర్గాలు పెట్టుకుంటారు, వాళ్ళ పైన మంచిగా ఉంటారు. కింద ఉన్న కార్యకర్తలకు ఇబ్బంది కదా, చాలా ఇబ్బంది అవుతుంది. ఎంపీ దగ్గరికి పోతే ఈయనకు ప్రాబ్లం, ఈయన దగ్గర పోతే ఆయనకు ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. లేదు, కిరణ్ గారికి ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు, లేకపోతే మళ్ళీ ప్రతిపక్షంలో పోవడం? 100% 10 years 15 years కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. నెగిటివ్ వచ్చింది కదా ఆల్రెడీ. మా గవర్నమెంట్ ఏం తక్కువ చేసింది? ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, యువకులకి, నిరుద్యోగులకి ఏం తక్కువ చేసిందని మీరు అంటున్నారు. అసలు చేసింది ఏంది ప్రజలకి? రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్ మీద కేసీఆర్ 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 జపం చేస్తున్నారు ఎందుకంటారు? అంటే కేసీఆర్ తిడితేనే నాకు పెరుగుతుంది ఇంకా ఫాలోయింగ్ అనుకుంటాడా? మరి ఎట్లా? గ్యారంటీ వల్ల మాకు ఫాలోయింగ్ ఏందండి? 120 సంవత్సరాల చరిత్ర వెళ్ళిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మా మీద బతికిన వ్యక్తి కేసీఆర్, మేము ఆయన మీద బతుకునేది గలీజ్గా. మాకైతే తక్కువ పని, మాటకైతే తక్కువ పని మాకు, మా పార్టీకి మాకు. మీ మీద ఒక నెగిటివ్ ఉంది ఏంటంటే అభి అనే వ్యక్తి లోకల్ కాదు, నాన్ లోకల్ అని చెప్పారు. ఆ మాటలను కలిగలదా మెదడు లేకపోతే అరగలదా చూసుకోవాలి. మాట మాట్లాడే ముందు ఎవరు ఏంది స్థాయి ఏంది వాళ్ళ స్థాయి తగ్గట్టు మాట్లాడాలి. నా స్థాయి తగ్గట్టు మాట్లాడే వ్యక్తులు ఉంటే నేను ఆన్సర్ చెప్పగలుగుతా. సగం ఇక్కడ సగం అక్కడ బతికే వ్యక్తులు ఉంటే నేను మాట్లాడాలి.